దేవునితో గడపడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకోవాలి. అప్పుడే ఆ స్త్రీ ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నెమ్మదిగాను, సంతోషముగాను, ఆశీర్వాదకరముగాను, ఏ కొరత కొదువు లేని జీవితాన్ని జీవించింది. జాగ్రత్త ఓ స్త్రీ, ఓ సహోదరి, శుక్రవారం దేవునితో గడపడం నేర్చుకో. దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకో. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం నీతో పాటు నీ ఇంటికి తీసుకెళ్ళు, నీ కుటుంబానికి దాన్ని పంచిపెట్టు. ఈరోజు చాలా మంది జీవితంలో వారు రారు, వారింటికి తీసుకెళ్లరు, వారింటిలో ఉన్న వాళ్ళకి పంచిపెట్టరు. అందుకే నీకు సమాధానం లేదు, నీకు సంతోషము లేదు, నీ ఇంటికి లేదు, నీ ఇంటిలో ఉన్న వారికి లేదు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమస్యలతో పోరాడుతున్నారు. అందుకనే శోధనలు మనలను ఆవరించినప్పటికీ, ఎదిరించినప్పటికీ మన దేవుడు మనలను సోలిపోనివ్వడు. గమనించండి అమ్మా, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి. వాటన్నిటిని ఎదిరించి నిలవబడుటకే దేవుని యొక్క శక్తివంతమైనటువంటి సన్నిధి మనకు అవసరం. అలాంటి దేవుని శక్తిని అనుభవించే మనస్సు మీరు కలిగి ఉండాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మరి 5వ వచనములో నుండి కొన్ని వచనాలు మరి చదువుకుందాం. మరి చదవగలిగిన వారు చదివి సహాయము చేయండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. గమనించండి, ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆత్మానుసారులు, శరీరానుసారులు. గమనించండి నా ప్రియ సహోదరి, యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, తండ్రి, ప్రియ చెల్లి, తమ్ముడా, మీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవిస్తే ఆ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషమును నీవు తీసుకెళ్తావు, నీ ఇంటికి తీసుకెళ్తావు, నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి దాన్ని పంచి పెడతావు. గమనించండి, మరి ఒకప్పటి దినములలో తల్లిదండ్రులు ఏదైనా ఊరికి వెళ్తే, లేకపోతే ఎక్కడికైనా బజారుకి వెళ్తే, వారు వెళ్ళిన చోట ఏమిటి ఇక్కడ ప్రత్యేకత అంటే, సార్ మైసూర్ బజ్జీ ఫేమస్, సార్ కర్నూలులో ఉగ్గాని బజ్జీ ఫేమస్, సార్ మరి ఇక్కడ మరి ఈ యొక్క ఏమంటారు కర్నూలులో దొరికేటువంటి భక్ష్యాలు, కొబ్బరి భక్ష్యాలు, కోవా భక్ష్యాలు, చాలా రకాల ఆ ఐటమ్స్ దొరికినప్పుడు ఆ తల్లిదండ్రులు అక్కడ నుండి తమ కుటుంబానికి, తమ ఇంటికి తీసుకుని వస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే ఇంటిలో ఉన్న వాళ్ళందరూ అమ్మా నాన్న బజారు వెళ్ళారు, ఏం తెచ్చారు. వారు తెచ్చినటువంటిది ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు వారు ఎంత సంతోషించేవారో తెలుసా? గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అట్టి సంతోషమును నీవు అనుభవించాలి అంటే నీవు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి, నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, నీ మనస్సు వేటి మీద ఉండాలి.
అందుకే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి, రోమీయులకు రాసినటువంటి సంఘానికి రాస్తూ, ఆ రోమీయులకు రాస్తున్నటువంటి ఆ మాట ఏమిటంటే, గమనించండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఈ శరీరానుసారులు ఎప్పుడు కూడా శరీరం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఏం చూద్దాం, ఇదే వారి జీవితం. అయితే శరీరానుసారమైన మనస్సు వల్ల 3 ఇబ్బందులు ఉన్నాయండి. అదేమిటంటే, మొదట మరణం ఇక్కడ చెప్పబడతా ఉందండి. దయతో గమనించండి. 8వ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో చూచినట్లయితే, శరీరానుసారమైన మనస్సు మరణం. కనుక నువ్వు శరీరానుసారముగా ఎంత కాలము ప్రవర్తించినా, నువ్వు ఎంత కాలము జీవించినా, ఏదో ఒక రోజు నీవు ఆకస్మికమైనటువంటి ఆ మరణాన్ని అనుభవిస్తావు. ఇది శరీరానుసారమైన మనస్సు. అలాగే ఈ లోకములో కూడా నీ మనస్సు, నీ జీవితము చచ్చిన దానిలాగే ఉంటుంది. అలాగే ఈ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. విరోధం, ఆల్వేస్ ఇట్ కెన్ అగ్నెస్ట్, దేవునికి విరోధముగా పనిచేసింది, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించింది, దేవుణ్ణి ఎంతో దుఃఖపెట్టింది, దేవునికి ఎంతో కఠినంగా ప్రవర్తించింది ఈ శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి మనుషుల యొక్క జీవితం. అందుకే ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు దేవునికి లోబడరండి. విరోధమే కాదు, వారు లోబడరు. గమనించండి, ఇక్కడ చూచినట్లయితే అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. ఈరోజు చాలా మంది దేవునికి విరోధముగా ఉండడమే కాకుండా దేవునికి లోబడరు. ఇంకా చూచినట్లయితే చూడండి, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అది ఈ శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన మనుష్యులు మొదటిగా మరణాన్ని అనుభవిస్తారు, రెండవదిగా దేవునికి విరోధముగా ప్రవర్తిస్తారు, మూడవదిగా దేవునికి ఏమాత్రము లోబడరు, నాలుగవదిగా దేవుణ్ణి సంతోషపరచరు. నా ప్రియ సహోదరి, జాగ్రత్త. నీవు దేవుణ్ణి సంతోష పెట్టకపోతే నీ జీవితానికి సంతోషము లేదు. నీవు దేవునికి లోబడకపోతే ఏ పరిస్థితులు నీకు లోబడవు. నీవు దేవునికి విరోధముగా ఉంటే నీ ఇల్లు, నీ పరిస్థితులు, అన్ని కూడా నీకు వ్యతిరేకమవుతాయి. గమనించండి. అందుకే ఈ శరీరానుసారులు దేవుని సన్నిధిని ఇష్టపడరు, దేవుని యొద్దకు రారు, దేవునితో గడపరు. వారి జీవితం అంతా మరణ ఛాయల్లో బ్రతుకుతారు, వేదనతో బ్రతుకుతారు, దేవునికి విరోధముగా ప్రవర్తిస్తుంటారు, అన్ని కూడా ఏమేమో చేస్తుంటారు. అలాగే దేవుని వాక్యానికి, దేవుని సేవకులకు, దేవుని మాటలకు వారు లోబడరు. నాలుగవదిగా వారు ఏమాత్రమో దేవుణ్ణి సంతోషపరచరు. దేవుణ్ణి సంతోషపరచడం అంటే ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం, ఆయనకు ప్రార్థన చేయటం, ఆయన సన్నిధిలో గడిపితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. గమనించండి. అందుకే ఈ శరీరానుసారులు దేవుని సన్నిధిని అనుభవించలేరు. ఆత్మానుసారులను మనము చూచినట్లయితే ఈ ఆత్మానుసారమైనటువంటి మనస్సు అంట మొదట జీవం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము చివరిలో చూసినట్లయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏమంట? మొదట జీవమై ఉంది,
రెండవది సమాధానం. భూమి మీద సమాధానం, భూమి మీద సంతోషం, భూమి మీద ఎక్కడ చూచినా ఒక మంచి జీవితం. అలాగే చూచినట్లయితే మరి ఆత్మానుసారులు దేవునికి లోబడతారు. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉంది. కనుక ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు జీవమును కలిగి ఉంటారు. రెండవది సమాధానము కలిగి ఉంటారు. మూడవది దేవునికి లోబడతారు. నాలుగవది దేవుణ్ణి సంతోషపరుస్తారు. ఐదవదిగా చూచినట్లయితే వారు మహిమ జీవితాన్ని అనుభవిస్తారు. సన్నిధిలో గడుపు దేవుని యొక్క ఆత్మ కలిగి ఆత్మానుసారులుగా తాము తాము దేవుని సన్నిధిలో కనబరుచుకుంటున్నారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, నా ప్రియ దేవుని బిడ్డలారా, రోజు మనము ప్రశ్నించుకుందాం. శరీరానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? శరీరానుసారులు ఇదిగో మరణం, శరీరానుసారులు దేవుని విరోధులు, శరీరానుసారులు దేవునికి లోబడరు, శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచరు. ఆత్మానుసారులు జీవము కలిగి ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు, అలాగే దేవునికి లోబడతారు, అలాగే దేవుణ్ణి సంతోషపరుస్తారు. చివరిగా దేవుని యొక్క మహిమ కలిగిన జీవితాన్ని అనుభవిస్తారు. కనుక నా ప్రియ సహోదరి, ఈరోజు నిన్ను నీవు ప్రశ్నించుకుని దేవుని సన్నిధిని అనుభవించుటకు, దేవుని సన్నిధిలో గడుపుటకు నిన్ను నీవు మరి సిద్ధపరచుకోమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా తలలోంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన జీవము కలిగిన స్వామి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, గడిచినటువంటి దినములన్నీ కూడా మమ్మల్ని కాచి కాపాడి నీ హస్తంలో భద్రపరిచి, అయ్యా ఆ కలువరి సిలువలో మీరు పొందిన ఆ మరణ వేదన మా జీవితాలకు ముక్తి నాయన. పాపికి విడుదల, పరిశుద్ధునికి పరమానందమని దేవాని భక్తులు సెలవిచ్చిన రీతిగా ఆ పరమానందమును మేము అనుభవిస్తూ ఆత్మానుసారమైన జీవితమును కలిగి మీతో గడిపే మంచి మనస్సు అయ్యా మా ప్రియ బిడ్డలకు దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారి మనస్సులో మార్పు తీసుకురా, వారి మనస్సును మార్చండి, వారి మనస్సును ఆత్మానుసారముగా మార్చి వారి ద్వారా మీ నామమునకు మహిమ, మీ ద్వారా వారికి గొప్ప ఘనతను, జీవమును, సంతోషము, సమాధానము, ఆనందమును, మహిమను దయచేయండి. ప్రార్థన చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.